నమస్తే. మగువా కార్యక్రమానికి స్వాగతం. స్త్రీ ప్రపంచాన్ని నడిపించే చోదక శక్తి, సృష్టికి ప్రతి సృష్టి చేయగల సృష్టికర్త. ఆమె తలుచుకుంటే అంతరిక్షాన్ని చేరగలదు, ఆమె తలుచుకుంటే అద్భుతం చేయగలదు. ఒక స్త్రీ బిడ్డకు ప్రాణం పోయగలదు, అదే స్త్రీ తలుచుకుంటే ఏ రంగంలో అయినా ముందుండి నడిపించగలదు. అలాంటి స్త్రీతోనే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఆవిడే సాత్విక గుప్తా. ఆసియాలోని మొదటి సేఫ్టీ ప్రొఫెషనల్, ఫైర్ సేఫ్టీలో 7th లెవెల్ అర్హత సాధించిన మొదటి మహిళ ఆమె. ఫైర్ సేఫ్టీలోనే కాదు, కెమికల్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, న్యూక్లియర్ సేఫ్టీ, రోబోటిక్ సేఫ్టీ, ఇలా అన్ని రంగాల్లో కూడా సేఫ్టీ మెథడ్స్ వివరిస్తూ ఇంజనీర్లకు, ప్రాజెక్ట్ మేనేజర్లకు, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికులకు కూడా భద్రతా ప్రమాణాలని వివరిస్తూ ప్రమాదాలు జరగకుండా నివారించగల ఒక మాస్టర్ మైండ్ సాత్విక గుప్తా గారు అని చెప్పుకోవచ్చు. అలాగే తన తండ్రి వారసత్వంగా పుణికిపుచ్చుకున్న భద్రత అనే అంశాన్ని తన కెరీర్గా ఎంచుకున్నారు. పురుషులకు మాత్రమే సాధ్యం అనిపించే సేఫ్టీ మేనేజ్మెంట్ సత్తా చాటారు. మహా మేధావులకే కష్టం అనిపించే బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ఎగ్జామ్లో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యి ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సేఫ్టీ మేనేజ్మెంట్లో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత శివ సేఫ్టీ సొల్యూషన్స్ అనే కంపెనీని స్టార్ట్ చేసి తన కెరీర్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న సాత్విక గుప్తా గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఆవిడ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి అని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? ఐఎమ్ టూ గుడ్. థ్యాంక్ యూ. చాలా క్యూట్గా అందంగా బాగున్నారు మీరు. థ్యాంక్ యూ అండి. అంటే లైక్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్ అనగానే ఎంత ర్యాష్గా ఉంటారో, ఎలా ఉంటారో, భయంకరంగా ఉంటారేమో అది ఊహించుకున్నాను అనమాట. దానికి పూర్తి భిన్నంగా ఉన్నారు అనమాట. థ్యాంక్ యూ. చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటే అక్కడి నుంచి ఎడ్యుకేషన్ చేసి వచ్చిన వాళ్ళలో మీది చాలా డిఫరెంట్ ఫీల్డ్ అని చెప్పుకోవాలి. అలా డిఫరెంట్గా ఎలా చూస్ చేసుకున్నారు అసలు మీరు? బేసికలీ చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఫైర్ అండ్ సేఫ్టీలో ఉన్నారండి. అంటే తను ఉండడమే కాకుండా తనతో పాటు ఇప్పుడు మీరు చూసారు కదా నా బిడ్డని, నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. యూ విల్ నాట్ బిలీవ్, నిన్న మొత్తము ఒక హాస్పిటల్ ప్రాజెక్ట్ అవుతుండే అనమాట. ఆన్ ఫీల్డ్ వర్క్, హైడ్రన్ సిస్టమ్, అలారం సిస్టమ్ అవుతుంది. సిస్టమ్ వర్క్ అవుతుంటే నేను మార్నింగ్ ఐ థింక్ 10 o'clock ఏమో వెళ్ళాను, నైట్ 10:30 వరకు అక్కడే ఉన్నాను. అండ్ షీ వాజ్ దేర్ విత్ మీ ఆన్ ఫీల్డ్ వర్క్ జరిగేటప్పుడు, బికాస్ షీ కాంట్ స్టే వితౌట్ మీ. సో సేమ్ అలాగే మా ఫాదర్ కూడా అంతే అండి. తను బయటకు వెళ్ళి వర్క్ చేసేటప్పుడు తిను ఎర్లీ అవర్స్లో ఎలా అయితే వస్తుందో, నేను అలాగే ఒక 6-7 years ఉన్నప్పటి నుంచి మా ఫాదర్తో వెళ్ళడం నాకు అలవాటు అనమాట. సో అలా ఫీల్డ్కి వెళ్తూ ఏంటంటే నేను ఫస్ట్ ఈ ఫైర్ సేఫ్టీ వద్దు, బీబీఏ కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ అలా ఏమైనా చేద్దామని చెప్పి అవి చేశాను. బట్ మనసు అక్కడ గుంజలేదు. దీన్ని ప్రాముఖ్యత తెలిసిన తర్వాత ఐ షిఫ్టెడ్ మై కోర్స్ టు దిస్. సూపర్ అసలు. అండ్ ఆసియాలోనే ఫస్ట్ ప్రొఫెషనల్ మీరు, ఫస్ట్ ఉమెన్ మీరు. దానికి సంబంధించి మీరు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ సీరియస్లీ బ్లెస్డ్ ఫర్ ఇట్. ఒకటే నమ్ముతాను, కష్టపడితే ఏదైనా పాసిబుల్. నా పాస్ చెప్పాలి అంటే నేను ఎప్పుడైతే ఎంఎస్సి చూస్ చేసుకున్నాను ఇన్ ఆక్యుపేషనల్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, నేను అందులో చేసినప్పుడు ఫస్ట్ నేను వెళ్ళగానే నేను ఇచ్చిన ఫస్ట్ ఎగ్జామ్స్ మొత్తం ఫెయిల్ అయిపోయాను. నాకు గుర్తున్నంత వరకు నేను ఎంత ఏడ్చానో నేను ఇప్పటికే అది మర్చిపోలేను. అంటే ఇన్ని డబ్బులు పెట్టుకొని ఒక వేరే కంట్రీకి వచ్చి నేను వెళ్ళినప్పుడు చాలా ఘోరంగా ఉండే పొజిషన్. అంటే ఇప్పుడు యుఎస్ ఎలా అయితే ఇప్పుడు కొంచెం కష్టం అవుతుందో అలాగే నేను వెళ్ళినప్పుడు చాలా కష్టం ఉండే అనమాట. యూకే పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ లేదు, ఇదేంటి జాబ్స్ రావడం కష్టం, వీసాస్ రావడం కష్టం. ఆ టైంలో వెళ్ళాను నేను. సో అలాంటి టైంలో నేను వెళ్ళినప్పుడు ఐ వాజ్ లైక్ చాలా భయపడిపోయాను. ఇంత డబ్బులు పెట్టుకొని లోన్ పెట్టుకొని వచ్చి చేసి ఇంటి పొజిషన్ అని చెప్పేసి. బట్ అప్పుడు మా ప్రొఫెసర్ ఎలన్ పేజ్ అని చెప్పి తను చాలా ఎంకరేజ్ చేశారు. ఆయననే సజెస్ట్ చేశారనమాట. ఏమనంటే నువ్వు డైరెక్ట్ లెవెల్ 7కి వచ్చావు, ఇది కాదు నువ్వు చేయాల్సింది. ఎందుకంటే నీ ఫీల్డ్ నువ్వు ఇంతకుముందు చేసిందంతా బీబీఏ అండ్ ఎంబీఏ, దానికి దీనికి సంబంధం లేదు. దట్స్ అ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ దిస్ ఇస్ అ సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో యూ హ్యావ్ టు డూ ఇట్ ఫ్రమ్ బేస్ అని చెప్తే అక్కడే మళ్ళీ లండన్లో వేరే కోర్సెస్ జాయిన్ అయ్యి ఐ కంప్లీటెడ్ ఆల్ ద కోర్సెస్. 7 levels ఐ కంప్లీటెడ్.
అదే లెవెల్ 7లో అర్హత సాధించిన ఫస్ట్ ఉమెన్. అది నిజంగా మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. నేను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ మీరు ఇందాక అన్నారు కదా ఫ్యాషన్ డిజైనింగ్ వేరే కోర్సెస్ చేసినా కూడా మళ్ళీ దీని ఇంపార్టెన్స్ తెలిసి ఇటు షిఫ్ట్ అయ్యాను అని చెప్పి, అసలు అప్పుడు మీకు ఫస్ట్ దీనికి సంబంధించి ట్రిగ్గర్ అయిన ఫస్ట్ పాయింట్ ఏంటి? ట్రిగర్ అయిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు చూసినట్టు అయితే ఈ పాస్ట్ 2 yearsలో చాలా ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యాయి, న్యూమరస్ ఫైర్ యాక్సిడెంట్స్, అండ్ వీ కెన్ ఈవెన్ సే ఈవెన్ పీపుల్ డైడ్ ఇన్ ద ఫైర్ యాక్సిడెంట్స్. ఇలాంటిదే నేను డిగ్రీలో చదువుతున్నప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ ఓల్డ్ ఇన్సిడెంట్, ఇప్పుడు ఎందుకు అయిపోయిందని. దెర్ వాజ్ అ బిగ్గెస్ట్ ఫైర్ యాక్సిడెంట్ విచ్ హ్యాస్ హ్యాపెండ్. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్న టైంలో, ఇంటర్మీడియట్ ఎండ్ అయ్యి అప్పుడే స్టార్ట్ అయినాను. when I got to know that the reason was only simple as like వాళ్ళకి ఫైర్ అండ్ సేఫ్టీ పైన అవగాహన లేదు. ఇక్కడ ఇండియాలో ఎలా అంటే చెప్పాలంటే ఇప్పుడు కూడా మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు మాత్రమే ఫైర్ అండ్ సేఫ్టీలో ప్రాముఖ్యత ఉంది. అండ్ ఇవి కాకుండా టైర్ 2 సిటీస్ యూ మైట్ సే వరంగల్ ఆర్ సమ్ అదర్ ప్లేసెస్ విచ్ ఆర్ డెవలప్డ్ అండ్ ఆల్సో డెవలపింగ్, అక్కడ కూడా ఫైర్ సేఫ్టీ అనేది లేదు. I'm feeling very bad to say this because this is a current scenario in Hyderabad. ఇలాంటి సినారియో ఉన్నప్పుడు ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ఆ ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది చనిపోయారు. అక్కడ రీజన్ ఏంటి అంటే వాళ్ళకు జనరల్ బేసిక్స్, ఒక ఫైర్ పాస్ మెథడ్ అంటే ఏంటి, అండ్ నార్మల్ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ఇమీడియట్ రియాక్షన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ హౌ టు రియాక్ట్ అనేది ఒక బేసిక్ కాన్సెప్ట్, అది జనరల్ నాలెడ్జ్ కాన్సెప్ట్ అసలు. సో ఆ కాన్సెప్ట్ వాళ్ళకు తెలియకపోవడం వల్ల పెద్ద ప్రాబ్లం అయింది. సో అప్పటికే మా ఫాదర్కి వచ్చిన క్లయింట్స్కి వీ యూస్ టు ట్రైన్ అనమాట. సో ఆ సినారియో చూసిన తర్వాత నాకేమని అనిపించిందంటే, నువ్వు ట్రైనింగ్ ఇచ్చేప్పుడు కానీ నువ్వు చెప్పేప్పుడు కానీ ఒక మనిషికి నీకంటూ ఒక సర్టిఫికేషన్ లేనిది చెప్పడం అనేది చాలా తప్పు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఈ సేఫ్టీ కోర్సెస్లో కూడా లెవెల్ 7 ఈజ్ ఆల్సో డాక్టరేట్. జనరల్లీ మనము ఒక డాక్టర్కి ఎంత వాల్యూ ఇస్తామో, ఇఫ్ యూ గో టు అదర్ కంట్రీస్ లైక్ యూఏఈ, యూకే, యూఎస్ఏ, నా కోర్స్ కూడా అంతే, వైట్ స్కాలర్ జాబ్ కోర్స్. అండ్ నాట్ జస్ట్ దట్, ఇట్స్ అ వెరీ హైలీ వాల్యూడ్ ప్రొఫెషనల్ కోర్స్ అనమాట. బికాస్ పీపుల్ ఓవర్ దేర్ ట్రీట్ అస్ లైక్ అ డాక్టర్స్, ఇట్స్ ఈక్వలెంట్ టు డాక్టరేట్. సో ఐ థాట్, when I started searching that after that course, after that incident, I got to know. ఇంకోటి ఏమనిపించిందంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ సర్టెన్ కైండ్ ఆఫ్ సర్వీస్, యూ డోంట్ నీడ్ టు బీ అ సోల్జర్ ఆల్వేస్. నౌ కోవిడ్ టైంలో చూసుకున్నట్టు అయితే డాక్టర్స్ ఆర్ ద హీరోస్. సో ఇన్ జనరల్ ఈవెన్ సేఫ్టీ టైమ్స్లో, నాట్ ఓన్లీ దట్, కోవిడ్ టైమ్స్లో మేము లెవెల్ 7 సేఫ్టీ ఆఫీసర్స్ కాబట్టి ఈవెన్ ఐ బర్స్టెడ్ మెనీ మిత్స్, అరౌండ్ 10 myths దాకా ఐ హ్యావ్ బర్స్టెడ్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్ బికాస్ ఐఎమ్ అ సేఫ్టీ ఆఫీసర్. సో నాట్ జస్ట్ ఫైర్ సేఫ్టీ, వీ డీల్ విత్ ఆల్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సేఫ్టీస్. సో వన్ అమాంగ్ దెమ్ ఈజ్ ఈవెన్ దిస్. సో that incident has only changed. I believe like you don't need to always be a soldier. If you are doing your job properly, that's enough. You are doing certain good to your country. So that's what I felt. చాలా గొప్ప థాట్ అని చెప్తాను. ఎందుకంటే అంటే ఇప్పుడు మీ బేబీ విషయంలో ఒక మదర్కి ఎలా ఆలోచించారో మీరు, నిజంగా సొసైటీ పరంగా కూడా ఒక ఉమెన్గా అంత ప్రాముఖ్యత ఉన్న ఆ లెవెల్లో ఆలోచించారు నిజంగా. సో అట్లాంటి ట్రిగ్గర్ అయిన పాయింట్ తీసుకున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. అండ్ మనం చూస్తుంటాం చిన్నప్పటి నుంచి అమ్మాయిల మామూలుగా ఏదైనా నిప్పు తాకింది లేకపోతే వంటింట్లో వంటలు చేసుకుంటూ కాలితేనే వామ్మో వామ్మో అని చెప్పి మనం అది ఒక 2-3 days వరకు మానదు, పట్టుకొని కూర్చుంటాము. అట్లాంటిది మిమ్మల్ని చూస్తే కొన్ని సాంగ్స్లో చెప్పుకున్నట్టు అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను అన్నట్టు. సో అసలు అంటే ఎలా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఇప్పటి వరకు కంప్లీట్గా పురుషుల్ని మాత్రమే మనము ఈ సేఫ్టీ మేనేజ్మెంట్, మెయిన్గా ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్లో చూస్తున్నాము, కానీ మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాము, తొలి మహిళ అనేది. సో ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఓపెన్లీ స్పీకింగ్, అంటే నాకు తెలిసినంత వరకు బయట ఎన్ని ఫీల్డ్స్ ఉన్నా కూడా చాలా మటుకు మనం చూస్తే ఇట్స్ ఈక్వల్, అంటే మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్గా ఉంది. బట్ ఈ సేఫ్టీ ఫీల్డ్లో ఇంకా ఇప్పటికీ కూడా ఇట్స్
మోర్ ఆఫ్ మెయిల్ ఓరియంటెడ్గానే చూస్తున్నారు. ఇంకా ఫీమేల్స్ ఇంకా ఎంటర్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అదే ఫీలింగ్లో ఉన్నారు. ఆన్ ఫీల్డ్ మనం వెళ్ళగలుగుతామా, మనం ఉండగలుగుతామా, అక్కడ దుమ్ము ఉంటుంది, చెత్త ఉంటుంది, ఆ ఎండ్ ఉంటుంది, ఆ వెల్డింగ్ వర్క్ అవుతుంది, ఆ వర్క్ అవుతుంది, ఈ వర్క్ అవుతుంది, ఈ వర్క్స్లో మనం ఉండగలుగుతామా, మనం చేయగలుగుతామా అనేసి. బట్ అది చాలా తప్పు. ఎందుకంటే చెప్పాలంటే ఇప్పుడు కొంచెం కష్టంగా, వినడానికి కష్టంగా అనిపిస్తుంది, కానీ ఆన్ ఫీల్డ్ వెళ్ళి మనం ఎప్పుడైతే ఆ జాబ్ని అర్థం చేసుకుంటామో చాలా ఈజీగా ఉంటుంది జాబ్. ఇప్పుడు చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా అంటే లేబర్, నేను చెప్పేది డైరెక్ట్ ఆన్ ఫీల్డ్ లేబర్, మనం చూస్తే ఎంతమంది లేరు అదే ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళు. మరి ఆ ఫీల్డ్లో చేయంగలేంది ఈ ఫైర్ సేఫ్టీ ఫీల్డ్లో చేయడానికి ప్రాబ్లం ఏంటి? జస్ట్ అవగాహన లేకపోవడం మాత్రమే. సో ఐ బిలీవ్ లైక్ అవేర్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనం అవేర్నెస్ కనుక తీసుకొని రాగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఎ రెవల్యూషనరీ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే స్టాట్స్, యాజ్ పర్ స్టాట్స్ మనము ఇప్పుడు అబ్రాడ్ వెళ్తాం, ఎక్కడన్నా ఒక పర్సన్ జాబ్లో జాయిన్ అవుతున్నారు అనుకోండి, ఇక్కడ మనం ఏం చెప్తాము, ఆ జాబ్లో జాయిన్ అయ్యారు కదా, వాళ్ళ క్యాబిన్ చూపించండి, వాళ్ళ టీమ్మేట్స్ని చూపించండి, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయండి, లేకపోతే వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ చెప్పండి అంటారు. బట్ ఇదే మనం అబ్రాడ్కి వెళ్తే అక్కడ ఎలా ఉంటుందంటే, వాళ్ళు వచ్చారా, వాళ్ళకి ఫస్ట్ ఎవాక్యుయేషన్ ప్లాన్ చూపించండి, అంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి, అండ్ వాళ్ళ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడ ఉందో చూపించండి. వాళ్ళు ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా సరే వాళ్ళకంటూ ఒక బేసిక్ సేఫ్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే కార్పొరేట్ కంపెనీస్లో కూడా మనం ఇక్కడ చూస్తాము, మీరు చదువుకోవచ్చు, ఏదైనా కోర్సెస్ కావాలంటే వీఆర్ రెడీ టు పే ఫర్ ఇట్, యూ కెన్ ఆప్ట్ ఫర్ ఇట్. బట్ నాట్ మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైర్ సేఫ్టీ. So companies are providing. So why don't we get that change? Why don't we get that awareness is where we are lacking behind. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఈ అవేర్నెస్ కోసం కావచ్చు, ఫస్ట్ మీరు ఇప్పుడు శివ సేఫ్టీ సొల్యూషన్స్ అనే కంపెనీని రన్ చేస్తున్నారు. సో మీ కంపెనీ తరపున అవగాహన కల్పించడానికి జనాల్లో ఎలాంటి కార్యక్రమాలను ఏమైనా చేపడుతుంది? ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే నెక్స్ట్ మంత్ మనకి నేషనల్ ఫైర్ సేఫ్టీ వీక్ అవుతుందండి. ఇది కాకుండా ఇయర్లీ వన్స్ నేషనల్ ఫైర్ సేఫ్టీ వీక్ వస్తుంది, అండ్ వరల్డ్ హెల్త్ అండ్ సేఫ్టీ వీక్ అని కూడా వస్తుంది. సో వరల్డ్ నేషనల్ సేఫ్టీ డే అని కూడా వస్తుంది అనమాట. ఇలా 2-3 అకేషన్స్ అవుతాయి ఇయర్లీ వన్స్. సో ఆ అకేషన్స్ వచ్చినప్పుడు కూడా ఐల్ బీ లైక్ ఓపెన్, ఏమన్నా అంటే యూ కాల్ మీ ఎనీవేర్, ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ గివ్ యూ అ ఫ్రీ ట్రైనింగ్. అంటే ఆ డేట్స్ అనే కాదు, జనరల్గా ఎప్పుడైనా నేను ఇస్తాను. బట్ నేను ఆ డేట్స్ని ఎందుకు స్పెసిఫై చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇలాంటివి సెలబ్రేట్ చేసుకున్నప్పుడే కదా అందరికీ దాని వాల్యూ ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ డే రోజు ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అలాగే ఐ వాంట్ పీపుల్ టు ఈవెన్ సెలబ్రేట్ దీస్ కైండ్ ఆఫ్ డేస్. So for that I'm ready to offer whatever I can. So I'm ready to give you the awareness. Na trainings evaithe untayo koncham pedda trainings. So I'm ready to give it for free of cost. I don't mind in it. So adokati. And not just that, I'm working on a project called Safe Zone Telangana. So now that the government has changed, I'm just waiting. ఏమని అంటే కొంచెం నా ప్రాజెక్ట్ ఎవరి దగ్గరికి వెళ్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నాను, ఒకరిద్దరితో మాట్లాడి పెట్టాను. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైమ్ టు కమ్ ఇన్ టు పిక్చర్. సో నాకు చాలా పెద్ద ప్లానే ఉంది, ఆల్ ఓవర్ తెలంగాణ ఫ్రీ సర్వీస్, ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి కంప్లీట్ స్కెడ్యూల్ అంతా కూడా దానికి ప్లాన్ చేసి పెట్టాను అనమాట. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ప్రాపర్ అప్రూవల్స్ ఫర్ దట్. ఓకే, మంచి థాట్ అని చెప్పాలి సేఫ్టీ జోన్ అనేది. నిజంగా మీ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీ టాలెంట్కి మెచ్చి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫీసర్గా జాబ్ వచ్చింది మీకు, కానీ మీరు అది కాదు అనుకొని ఈ ప్రొఫెషన్నే, అంటే మీ కంపెనీనే మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు అసలు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, నేను లండన్లో ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ ఎన్హెచ్ఎస్కి చేశాను. దాట్స్ అ గవర్నమెంట్ హాస్పిటల్ ఓవర్ దేర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను అక్కడ ఫినిక్స్ హెల్త్ అండ్ సేఫ్టీ అనే కంపెనీకి కూడా నేను వర్క్ చేశాను అనమాట. ఇట్స్ అ నెంబర్ 1 కంపెనీ ఇన్ సేఫ్టీ ఇన్ లండన్ అనమాట. సో కాకపోతే నాకేంటి అంటే, అక్కడ ఉండకుండా ఇక్కడికి ఇండియాకి రావడానికి రీజన్ ఏంటి అంటే, ఒకటి నేను అక్కడికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, ఎక్కడైనా సరే యూకే స్టాండర్డ్స్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ ఫాలో అవుతారనమాట.
సో అది తెలుసుకోవడానికి వెళ్ళాను అండ్ కొంచెం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది చేశాను. బట్ ఐ వాజ్ ఆల్వేస్ స్టికింగ్ టు మై రూట్స్. ఏంటంటే ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎర్నింగ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ సంథింగ్. ఇంత రేర్ కోర్స్లో ఇంత అకంప్లిష్మెంట్ వచ్చినప్పుడు ఎందుకని అక్కడ చెయ్యాలి, ఎందుకని ఇక్కడ ఇండియాకి వచ్చి ఐ డూ సంథింగ్ ఓవర్ హియర్ అని చెప్పేసి నేను ఐ రిటర్న్ బ్యాక్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఆఫ్టర్ రిటర్నింగ్ బ్యాక్ ఐ హ్యావ్ స్టార్టెడ్ అప్ మై ఓన్ విత్ శివ సేఫ్టీ సొల్యూషన్స్ అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ వెరీ గుడ్ కంపెనీస్. అండ్ నాట్ జస్ట్ దట్, ఇక్కడ కూడా చెప్పాలి అంటే ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ నుంచి కూడా నాకు మంచి ఆఫర్ వచ్చింది. ఇక్కడ కూడా ఒక పెద్ద హాస్పిటల్ నుంచి కూడా, కార్పొరేట్ హాస్పిటల్ నుంచి కూడా ఆఫర్ వచ్చింది. బట్ యూనో నాకేంటి అంటే నేను ఒక 9 to 5 జాబ్కి స్టిక్ అయిపోయాను అనుకోని, నాకు పే బాగానే వస్తుండొచ్చు. బట్ నేను ఏ దేని కోసం అయితే ఇక్కడికి వచ్చానో ఐ కెన్ నెవర్ ఎవర్ డూ దట్. నాకు నిజంగానే ఒక 9 to 5 జాబ్ కావాలి అంటే డెఫినెట్లీ నేను నిజంగా లండన్కి వెళ్ళిపోవడమే బెటర్ కదా, 10 times ఎక్కువ సంపాదిస్తాను ఆ 9 to 5 జాబ్లో. సో అందుకనేసి ఐ హ్యాడ్ టు రిటర్న్ బ్యాక్ అండ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ లైక్ అఖిల్ శివ. హీ హ్యాస్ బీన్ సపోర్టింగ్ మీ సో మచ్. ఇప్పుడు కూడా మీరు చూసారు లైక్ చిన్న పాప ఉన్న మా అత్తమ్మ ఇప్పుడు నేను నెక్స్ట్ అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా మేల్కి ఎంత ఫీమేల్ సపోర్ట్ కావాలో, ఫీమేల్ నిజంగా కెరీర్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అని అంటే ఖచ్చితంగా ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ సపోర్ట్ అనేది ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పుకోవాలి మనము. ఎందుకంటే హస్బెండ్ సపోర్ట్ లేకపోతే నిజంగా ముందుకు వెళ్ళలేదేమో ఉమెన్. సో అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పటి వరకు నేను చూశాను మీ పాపని ఎలా బాగా చూసుకుంటున్నారు మీకు వర్కింగ్ ఉన్నప్పుడు అని చెప్పి. సో ఎలా ఉంటుంది మీ హస్బెండ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? మై హస్బెండ్ ఇస్ లైక్ అ బిగ్ టైమ్ బ్యాక్ బోన్ ఐ వుడ్ సే. ఒప్పుకుంటాను, మా అమ్మ నాన్న చాలా సపోర్ట్ చేశారు. వితౌట్ దెమ్ ఐమ్ నథింగ్ ఆబ్వియస్లీ. బట్ థింగ్ ఏంటంటే పోస్ట్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందులో పాప తర్వాత ఇంకా డిఫరెన్స్ అయిపోతుంది. ఆ రెస్పాన్సిబిలిటీయే వేరే లెవెల్ ఉంటుంది చిన్న పాప ఉన్నప్పుడు. సో ద వే హీ టేక్స్ కేర్ ఆఫ్ థింగ్స్, అంటే తను నా కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి సపోర్ట్ చేసి ఇద్దరం కలిసి ఒక కంపెనీ పెట్టి, లైక్ ద వే హీ టేక్స్ కేర్ ఆఫ్ కంప్లీట్ కంపెనీ కానీ నన్ను కానీ పాప కానీ, వీఆర్ సో బ్లెస్డ్ ఫర్ ఇట్. అండ్ ఐఎమ్ హ్యాపీ. మా అత్తమ్మ కూడా చాలా కేర్ తీసుకుంటారు. మేము ఇప్పుడు తను లేదు, యాక్చువల్లీ వరంగల్ వెళ్ళింది. తను ఉంటే మాత్రం పాపని మొత్తం తనే చూసుకుంటారు ఇంట్లో, మేము లేకపోతే. సో యా, ఐఎమ్ రియలీ బ్లెస్డ్ ఫర్ దట్ ఫ్యామిలీ సపోర్ట్ ఐ మస్ట్ సే. అలాగే మీరు చిన్నప్పటి నుంచి మీ నాన్నగారి దగ్గర కూడా 16 years ఏజ్ నుంచే ఆయన దగ్గర మీరు కొటేషన్ అకౌంట్స్ చూసుకోవడం, అప్పటి నుంచే చాలా యాక్టివ్ అని విన్నాము. సో ఎలా అంటారు? అంటే లైక్ ముందు నుంచి అయినా నాకు అంటే యాక్టివ్గా ఉండడం ఇంట్రెస్ట్. అంటే ఇంట్లో ఉండేదాన్ని కాదు. ఆ ఏజ్లో జనరల్లీ అందరూ టైంపాస్ బాగా చేస్తూ ఉంటారు, అటు తిరుగుదాం ఇటు తిరుగుదాం షాపింగ్కి వెళ్దాం అని. నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండేది కాదు. నాకు ఎప్పుడైనా సరే నెట్వర్కింగ్ పెంచుకోవాలి, యూనో నా ఏజ్ కాకుండా పెద్దవాళ్ళతో తిరిగితే అసలు వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి, అండ్ ఎలా బిజినెస్ చేస్తున్నారు. నాకు బిజినెస్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. నేను చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఇన్ టు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ టు. అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి బిజినెస్ పీపుల్కి, ఐ డోంట్ వాంట్ నేమ్ ఓవర్ హియర్, బట్ అలాంటి ఆర్గనైజేషన్లో చెప్పాలంటే ఐ వాజ్ ఆల్వేస్ ద ఓన్లీ యంగెస్ట్, ఐ వాజ్ ద ఓన్లీ ఫీమేల్ హూ యూస్ టు ఆల్వేస్ లీడ్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే మేబీ దట్ ఈస్ ఓన్లీ గివెన్ మీ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే స్కూల్లో ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ అన్ని స్కూల్లో ఎక్కడివి, ఇప్పుడు కొత్తగా స్కూల్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎంత ఇంక్లూడ్ చేసినా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ డిఫరెంట్ category altogether. And even now me and my husband are very proud to say that even though we don't have a single marketing person yet, we are running our company very successfully. It's just because I always believe ఏంటంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చిందేమో, ఇప్పుడు అవుట్డోర్ మార్కెటింగ్ వచ్చిందేమో. ఎంత డిజిటల్ మార్కెటింగ్ ఎంత అవుట్డోర్ మార్కెటింగ్ వచ్చినా ఒక మార్కెటింగ్ పర్సన్ అనేది ప్రతి ఒక్క కంపెనీ పెట్టుకుంటారు. బట్ మేము ఎప్పుడూ అది పెట్టుకోలేదు. ఎందుకు అంటే వీ జస్ట్ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ థింగ్,
కస్టమర్ ఇస్ గాడ్ అండ్ మనము ఏ విధంగా మన నెట్వర్క్ అనేది మెయింటైన్ చేసుకుంటామో మన కనెక్షన్స్, మన వర్డ్ ఆఫ్ మౌత్, మన వర్క్ సర్వీస్, దాట్ ఓన్లీ బ్రింగ్స్ యూ ద అదర్ కస్టమర్స్ వాట్ వీ బిలీవ్ అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. మేబీ అంటే మీరు సొసైటీ పరంగా ఆలోచించి ఈ ఫీల్డ్కి వచ్చి ఈ కంపెనీ పెట్టారు. సో మేబీ అదే మీ కంపెనీకి ప్లస్ అవుతుండొచ్చు, చెప్పలేం కదా. అండ్ మీరు చూస్ చేసుకున్న ఫీల్డ్ చాలా రిస్కీ, ఎందుకంటే మెయిలే ఇందులోకి వచ్చి ఇది చాలా రిస్క్ ఉంది అని చెప్పి వెనక్కి వెళ్ళే సిచ్యువేషన్స్ చాలా ఉండుంటాయి ఇందులో. అలాంటిది మీరు ఒక ఉమెన్ అయి ఉండి అసలు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు వెనుదిరిగి లేకుండా ఎంత రిస్క్ అయినా సరే తీసుకుందాం ఏముంది అన్నట్టు ముందుకు వెళ్ళిపోతున్నారు. అసలు ఎప్పుడు రిస్క్ అనిపించలేదా మీకు? ఎందుకు అనిపించదు, ప్రతి ఒక్క దాంట్లో రిస్కే ఉంటుంది, రిస్క్ లేకుండా అయితే ఏది ఉండదు. బట్ ఒకటి అంతే, మన ప్యాషన్ టువర్డ్స్ వాట్ వీఆర్ డూయింగ్, మనకు నచ్చింది చేస్తే అది కష్టం అనిపించదు అంటారు కదా. సో మేబీ దట్ ఈస్ ఓన్లీ కీపింగ్ అస్ గోయింగ్. నన్ను కానీ మై హస్బెండ్ని కానీ ఐఎమ్ సో హ్యాపీ ద వే హీ accepted this and he is also working towards this is like even keeping me moving more forward. And tanu iche inni days na strategy of working style vere undedi అండ్ తన ఆర్గనైజేషనల్ లెవెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట మా హస్బెండ్ది. సో దట్ ఈస్ కీపింగ్ అస్. నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే వెళ్ళిన ప్రతి ఒక్క క్లయింట్ కూడా ద వే వీఆర్ ఆన్సరింగ్ ద కస్టమర్, ద వే వీఆర్ కీపింగ్ ద థింగ్స్ ఆర్గనైజ్డ్ ఈస్ గివింగ్ మోర్ పాజిటివ్ ఇంపాక్ట్స్ టు అస్. సో దట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్, ఓపెన్లీ స్పీకింగ్. ఎందుకంటే నేను ఎంత మందిని తీసుకొని వచ్చినా, ఎంత వర్క్ చేసినా, బ్యాక్ ఎండ్ వర్క్ is key. So ఓకే, సో మీరు ఉన్నదే రిస్కీ ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు మనం. ఉమెన్ అంటే ఇంకా రిస్కీ, అంటే ఎంత అనుకున్నా కూడా మనం స్ట్రెంగ్త్ పరంగా చూసుకుంటే మనకంటే మేల్ కొంచెం ఎక్కువ. ఈ ఫీల్డ్ లో చెప్పాలంటే 98% మేల్స్ అయితే ఐ థింక్ 1 or 2% ఇస్ ద ఫీమేల్. సో మీ మొత్తం ఎక్స్పీరియన్స్ లో మీకు బాగా గుర్తుండిపోయే ఒక మూమెంట్ ఏదైనా ఉందా ఈ రిస్క్ కి సంబంధించి? The biggest things is like Numaish fire accident అయినప్పుడు I was there. Fire accident అయిపోయినాక ఆ ప్రాజెక్ట్ నాకు వచ్చింది through this and I haven't taken any money for that. I took over the project. ఎందుకంటే because I know that's the biggest industrial exhibition and one of the proud projects of Telangana, I would say. So ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు I was there from morning 8 o'clock, night 11:30 వరకు. ఆల్మోస్ట్ వాళ్ళు 50 days 60 days అప్పుడు నేను ఉన్నప్పుడు డేస్ ఎక్స్టెండ్ చేశాను అనమాట. 60 days ఉంటే అంత ఎండలో కూడా ఐ వాజ్ దేర్. ఎవ్రీ డే ట్రైనింగ్స్ ఇచ్చాను, ఎవ్రీ డే ప్రతి ఒక్క స్టాల్కి ట్రైనింగ్ ఇచ్చాము. ఎందుకంటే అప్పుడే మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అయింది, అప్పుడే ఫస్ట్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ ఇచ్చారు. దాని ప్లానింగ్ కానీ, దాని టేక్ ఓవర్ కానీ, దట్ వాజ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ వుడ్ సే. అండ్ నాట్ జస్ట్ దాట్, ఇంకొకటి ఏంటంటే మనకు వైజాగ్ గ్యాస్ లీకేజ్ అయింది కదా. వైజాగ్ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు కూడా నేను డైరెక్ట్ పీపుల్తోని ఇంటరాక్ట్ అయ్యాను అనమాట. ఈవెన్ ఇన్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ గివెన్ మెనీ టిప్స్, సేఫ్టీ టిప్స్ టు ద పీపుల్ ఆన్ హౌ టు టేక్ కేర్. అండ్ ఇంకోటి ఏంటంటే మా దాంట్లో ఇప్పుడు నేను ఎలా అయితే చెప్తున్నానో 98% ఆర్ ద మేల్స్ అండ్ 1 or 2% ఆర్ ద ఫీమేల్ అని చెప్పేసి, ఈ రేషియో ఇక్కడే కాదు అబ్రాడ్లో కూడా ఇట్స్ రన్నింగ్ ద సేమ్ రేషియో అనమాట. అండ్ థింగ్ ఏంటంటే ద మోస్ట్ ఫన్నీయెస్ట్ పార్ట్ ఇస్ లైక్ మా క్లాస్లో, మా కాలేజ్లోనే వేరే ప్రతి ఒక్క కోర్స్కి యూ వుడ్ సే ఆల్మోస్ట్ 200 people స్ట్రెంగ్త్ ఉన్నారనమాట ఒక్కొక్క కోర్స్కి, క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్. మా ఒక్క క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ మాత్రం 25 to 30 అంతే. ఆ 25 to 30లో కూడా ఇండియన్స్ అయితే ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని అనమాట. అందులో ఫీమేల్స్ ఆర్ లైక్ 4 members అండ్ పాస్ రేట్ వచ్చేసి 5%. అసలు పాస్ అవ్వడం చాలా కష్టం. లాస్ట్ థీసిస్ సబ్మిట్ చేసి పాస్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కంప్లీట్ చేసుకున్నాక కూడా కేరళ నుంచి చాలామంది, అంటే నా లింక్డ్ఇన్ ఫాలో అవుతూ చాలామంది చాలా క్వశ్చన్స్, అంటే ఇండియా కంటే నాది అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ నా ప్రొఫైల్ హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట. బికాజ్ మై ఎడ్యుకేషన్ కోర్స్ ఇస్ బేస్డ్ ఓవర్ దేర్. సో సర్చ్ చేసిన వాళ్ళకి నా ప్రొఫైల్ బాగా ఎక్కువ
అబ్రాడ్ వాళ్ళకి హైలైట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు కూడా నాకు చాలామంది సజెషన్స్ అడుగుతారు, వాళ్ళకు కూడా నేను చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటాను అనమాట. అండ్ నాట్ జస్ట్ దట్, మనం చూసుకున్నట్టు అయితే ఇండియా నుంచి నా ప్రొఫైల్ అయితే ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఐఎమ్ సో హ్యాపీ టు సే దిస్, ఇక్కడ నుంచి కేరళ నుంచి అరౌండ్ 6 to 7 people హ్యావ్ వెంట్ టు లండన్ అండ్ సేమ్ నేను చదువుకున్న కోర్స్లోనే జాయిన్ అవ్వడానికి ట్రై చేశారు. అంటే నేను 7 levels చేశాను కదా, అందులో ఒక లెవెల్ వాళ్ళు జాయిన్ అయ్యారు. దే కుడెంట్ మేక్ ఇట్, బికాస్ ఇట్స్ అ వెరీ టఫ్ అగైన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ లెవెల్ 7 నేను చదువుతున్నప్పుడు, యాజ్ ఐ సెడ్ యూ, మై ప్రొఫెసర్ హ్యాస్ సజెస్టెడ్ మీ టు గో త్రూ ఆల్ ద అదర్ కోర్సెస్ కదా. సో ఐ డిడ్ నిబాష్, that is level 4 and 5 in British Safety Council from Hammersmith, Central Londonలో చేశాను అనమాట. అండ్ ఆడిటింగ్ కూడా చేశాను అనమాట. సో దీస్ 2 courses ఆర్ లైక్ సో టఫ్. ఇది ఎలా అంటే లైక్ సిఏ ఎలా అయితే కొన్ని ఇయర్స్ పడుతుందో, అవి కూడా అంతే అనమాట, కొన్ని ఇయర్స్ పడుతుంది క్లియర్ అవడానికి. అండ్ 3 papers ఉంటాయి. సో ఒక పేపర్ ఫెయిల్ అయ్యి మిగిలిన 2 papers పాస్ అవ్వాలన్నా చాలా కష్టం అనమాట. సో వెన్ ఐ వాస్ క్లియరింగ్ దోస్, I'm so happy to say this, 4, 5, 6, 7, all 4, I cleared it in a single year. Wow. So that's like the most memorable hit of my career, I would say. I don't know how it was possible. I was doing job for 20 hours and I was even studying. I was even able to take care of myself, but end of the day I cleared it. So అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వేరే వాళ్ళు వెళ్ళి అటెంప్ట్ చేయలేకపోయారని చెప్పి, మరి అంత టఫ్ అనిపించింది మీకు ఎప్పుడన్నా? అరే అసలు ఏంటి ఇది, క్విట్ చేద్దామని ఎప్పుడన్నా అనిపించిందా? క్విట్ చేద్దాము అంటే ఆబ్వియస్గా ఎలోన్. ఇప్పుడు చెప్పుకుంటే యుఎస్ వెళ్తే ఏంటంటే చాలామంది ఇండియన్స్ ఉంటారు, యూకేలో అది కూడా సెంట్రల్ లండన్లో ఇండియన్స్ ఎక్కడ ఉంటారు, అసలు చాలా కష్టం. అండ్ నేను వెళ్ళిన క్లాస్ రూమ్లో అసలు ఇండియన్సే లేరు మొత్తానికి, యూరోపియన్స్ ఇంకా కొంతమంది వేరే ఉన్నారనమాట. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆల్ రేసెస్, ఆల్ డిఫరెంట్ కలర్డ్ పీపుల్. సో అసలు ఎట్లా అంటే చాలా మటుకు ఎగ్జామ్స్ ఉండేవి మాకు, వెరైటీ ఎగ్జామ్స్ అనమాట. ఎట్లా అంటే మనం అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఒక 20 minutes ప్రాక్టికల్ ఉంటుంది, ఒక 10 minutes థియరిటికల్ ఉంటుంది, ఇంకో 10 minutes ఏంటంటే వాళ్ళు ఒక అజంప్షన్ ఇచ్చి దాన్ని క్లియర్ చేయమని అంటారు. అండ్ నాట్ జస్ట్ దాట్, మనం ఇచ్చే ఆన్సర్స్ కూడా వేరే ప్రీవియస్ ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ బేస్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే, ఇట్ విల్ గో త్రూ ఆల్ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ మ్యాచింగ్ ఎనీ వన్స్, మనం ఎవరిదన్నా కాపీ కొట్టినట్టు కానీ ఎవరిదన్నా సేమ్ ఐడెంటికల్ ఉంటే కూడా యూ విల్ ఫెయిల్. సో దట్ ఈస్ సంథింగ్. అలాంటి ఎగ్జామ్స్ అయినప్పుడు ఐ వాజ్ లైక్, డూడ్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ విత్ మీ, ఇంకా అయిపోయినట్టే, నిజంగానే బ్యాగులు చదువుకొని వెళ్ళిపోవాల్సిన స్టేజ్ వచ్చేసింది, నాకు అర్థమైపోతుంది అనేసి చాలా భయం వేసింది నాకు. బట్ నాకు ఎక్కడ హిట్ ఇచ్చిందంటే, ఫినిక్స్ హెల్త్ అండ్ సేఫ్టీ వాళ్ళు దే వర్ లుకింగ్ ఫర్ ఏంటంటే నిబాష్ ఎగ్జామ్స్ ఆర్గనైజర్ కావాలి అండ్ ట్రైనర్ని కూడా కావాలి అని చెప్పేసి ఒక యాడ్ కనిపించింది అనమాట నాకు లింక్డ్ఇన్లో. సో నాకేంటంటే నాకు సంబంధించిన ఫీల్డ్కి ఉన్న జాబ్ చేయాలి అనేది నాకు చాలా గట్టిగా ఉండే. యు నో హౌ ఇట్ ఈస్ ఫర్ స్టూడెంట్స్, జాబ్స్ దొరకడం చాలా కష్టం ఇన్ అబ్రాడ్. సో ఆ టైంలో వెన్ ఐ గాట్ దట్, I got selected for that. I felt so happy. నేను ఆ జాబ్ చేస్తున్నప్పుడే నాకు ఈ కోర్సెస్కి ఇంకా ఎక్కువ యూనో మోటివేషన్ దొరికింది. అండ్ నాట్ జస్ట్ దట్, బికాస్ ఐ వాజ్ ద ఎగ్జామ్స్ ఆర్గనైజర్, నా ప్లస్ పాయింట్ ఏంటంటే అది ఫినిక్స్. సో దాట్స్ అ డిఫరెంట్ కంపెనీ. నేను చదివేది యూనివర్సిటీ, బట్ వాళ్ళు కూడా ప్రైవేట్గా దే గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇన్ ఆల్. సో వాళ్ళ పేపర్స్, క్వశ్చనీర్స్ అవన్నీ నేనే ఇస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను, వాళ్ళ ఆన్సర్ షీట్స్ అన్నీ చూస్తూ ఉంటాను. So when I was going through those things, because I was the organizer, that helped me quite a lot. దానివల్ల ఏంటంటే, ఓకే ఈ క్వశ్చన్ ఇలా ఉంటుందా, దీనికి ఇలాంటి ఆన్సర్స్ ఇస్తారా, ఓహో దీనికి ఇలా ఇస్తే ఇన్ని మార్క్స్ పడతాయా, అంటే థియరిటికల్ ఎన్ని అప్లై చేస్తున్నారు. సో ఐ నో దోస్ ట్రిక్స్. సో ఇఫ్ ఎనీ పీపుల్ ఆర్, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇఫ్ యూ పీపుల్ ఆర్ వర్కింగ్, ఇఫ్ యూ పీపుల్ ఆర్ వాంట్ టు లెర్న్ లైక్ నిబాష్ కానీ లేకపోతే ఇలా త్రూ సేఫ్టీ 5, 6, 7, ఇఫ్ యూ వాంట్ టు క్రాక్,
you can definitely come to me. I can tell you what kind of tricks are important to get you scores. వావ్. So that was like life changing moment for me. నేనైతే చిన్నప్పుడు అప్పుడెప్పుడో చదువుకున్న 10th క్లాస్ కూడా ఇప్పుడు చెప్పమంటే అని అంటాను, కానీ ఆవిడ ఎక్కడో లండన్లో చదువుకొచ్చుకుంది ఇంకా ట్రిక్స్ చెప్తారట మనకి. సీరియస్లీ గ్రేట్. అండ్ ఇప్పుడు మనం సడన్గా చాలా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, సడన్గా జరగడం చూస్తూ ఉంటాము. దానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు? అంటే అక్కడ ఉన్న యాజమాన్యాల నెగ్లిజెన్స్ అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం అనుకోవచ్చా? రీజన్స్ ఏమై ఉంటాయి? 100% అవేర్నెస్ లేకపోవడం. నెగ్లిజెన్స్ ఎప్పుడు వస్తుందంటే అవేర్నెస్ లేకపోతేనే నెగ్లిజెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏముంది మేడం, ఫైర్ సిలిండర్స్ ఉన్నాయి కదా, ఎక్స్పైరీ కాకపోతే ఏముంది, ఇంకా అందులో పౌడర్ ఉంది కదా మనం యూజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ట్యాబ్లెట్ కూడా ఉంటుంది, అందులో కూడా ట్యాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే సెట్ అయిపోతుంది కదా అంటే ఎక్స్పైర్ అయిపోయినాక పని చేస్తుందా? పని చేయదు. ఇది కూడా అంతే. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్, మీరు ఇంటీరియర్స్ మీద ఖర్చు పెట్టుకుంటారు, బ్రాండింగ్ మీద ఖర్చు పెట్టుకుంటారు, హైరింగ్ మీద ఖర్చు పెట్టుకుంటారు, క్లయింట్ లైన్ని కాపాడుకోవడానికి ఖర్చు పెట్టుకుంటారు, మరి ఎందుకని సేఫ్టీ మీద ఖర్చు పెట్టుకోరు? ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఓన్లీ ఫైర్ సేఫ్టీ, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ సేఫ్టీస్. అంటే ఇప్పుడు చాలా కంపెనీస్లో పీపీఈస్ కూడా ఉండవు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీస్ చాలా చూసుకుంటాం, కెమికల్ ఇండస్ట్రీస్ చాలా చూసుకుంటాం, పీపీఈస్ మెయింటైన్ చేయరు. లేబర్ దగ్గరికి వెళ్తాము, లేబర్ అవి వచ్చింది, ఇది వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ స్కిన్ ప్రాబ్లం వచ్చింది, ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అని. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఆల్ దోస్ థింగ్స్ బికాస్ ఐ నో ఆన్ ఫీల్డ్ ఎలాంటివి చూస్తుంటానో నాకు తెలుసు. ఎందుకంటే పీపీఈస్ మెయింటైన్ చేయరు. కొన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొన్ని గ్లౌజెస్ ఉంటాయి 1 వీకే వాడాలి, ఇంకా కొన్ని గ్లౌజెస్ ఉంటాయి, కొన్ని మెటీరియల్స్ ఉంటాయి హ్యాండిల్ చేస్తే 1 డేనే ఉంటుంది, అది తీసి పడేసి మళ్ళీ 1 డే నెక్స్ట్ డేకి కొత్తది వాడాలి. కొత్తది తీసుకొచ్చి ఇవ్వడానికి ఎందుకు? కాస్ట్ కటింగ్. ఇండియాలో సైకాలజీ కాస్ట్ కటింగ్. అవసరం ఏముంది? మళ్ళీ ఇంకొకటి అదే వాడితే సరిపోదా? దట్ ఈస్ డిఫరెంట్. నీకు నిజంగానే ఎండ్ ఆఫ్ ద డే ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఇప్పుడు చూసుకున్నట్టు అయితే అబ్రాడ్లో ఓపెన్లీ స్పీకింగ్ ఒక మనిషి ప్రాణాల విలువ అనేది చాలా ఎక్కువ క్యాల్కులేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ కేఎఫ్సి, ఆయన 80 yearsకు 60 అబౌవ్ ఉన్నప్పుడు కేఎఫ్సి స్టార్ట్ చేసి, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హిస్ నెంబర్, స్టార్ట్ చేసిన వాడు ఎంత సక్సెస్ఫుల్ ఇప్పుడు. సో యూ నెవర్ నో విచ్ పర్సన్ ఫేట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఎండ్ ఆఫ్ ద డే, who is going to be a next superstar end of the day. సో అలాంటప్పుడు వాళ్ళ లైఫ్ స్పాన్ని లెక్క పెట్టి వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం అవుతుందంటే వాళ్ళకి ఇచ్చే ఇన్సూరెన్స్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అలాంటివి మన ఇండియాలో లేవు. ఒక మనిషి ప్రాణాలు విలువ అంటే సెటిల్మెంట్. నీకు అలాంటివి లేవు కాబట్టి ఇక్కడ ఆ నెగ్లిజెన్స్ అనేది కనిపిస్తుంది. ఆ చేంజ్ రావాలి, ఆ అవేర్నెస్ రావాలి, మ్యాండేటరీ రావాలి. ఐఎమ్ హ్యాపీ ఫర్ వన్ థింగ్, ఒక 2-3 years నుంచి జరిగే కంటిన్యూస్ ఫైర్ యాక్సిడెంట్స్కి యూనో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెవల్యూషనరీ స్టెప్స్ అనేవి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంది. ఏంటంటే ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ పెట్టడం, ఇప్పుడు డిఫరెంట్గా యూనో ఆల్ ఓవర్ తెలంగాణ మనం చూసుకున్నట్టు అయితే సెలెక్టెడ్ కంపెనీస్ని బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ దేర్ ఆథెంటిసిటీ సెలెక్ట్ చేసి కొన్ని పెట్టారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ ద సర్వీసెస్. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద చేంజ్ now, you know, after the election that has come. I'm even looking forward for more changes with this new government too. ఓకే, ఫర్దర్గా మీ సేఫ్టీ జోన్ అనే ప్రాజెక్ట్ వచ్చినాక మేబీ ఇంకా చేంజ్ రావచ్చు. I'm just really hoping, you know, if any of the official is looking for this interview చూస్తున్నట్టు అయితే ప్లీజ్, ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్. ఐ రియలీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సేఫ్ జోన్ తెలంగాణ అని చెప్పి ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది. ఇట్స్ అ వెరీ రెవల్యూషనరీ ప్రాజెక్ట్. డెఫినెట్లీ చాలా నేమ్ వస్తుంది మన గవర్నమెంట్కి కానీ అక్కడ ప్రజల్లో కానీ. వీఆర్ ప్లానింగ్ ఫర్ జీరో మిస్హ్యాప్స్. జీరో మిస్హ్యాప్స్ అనేవి 100% అవ్వదు, బట్ ఇప్పుడు జరుగుతున్న దారుణాల కన్నా 100% బెటర్ ఐ వుడ్ సే. ఎందుకంటే ఈ 2-3 yearsలో కంటిన్యూస్ ఎవ్రీ మంత్ ఒక్క ఫైర్ యాక్సిడెంట్ అన్న అవుతుంది. అండ్ ఆ జరిగే ఫైర్ యాక్సిడెంట్స్ కూడా మేజర్ అవుతున్నాయి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఇంత సమ్మర్లో ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు మన వ్యూవర్స్ కోసం? ఓకే, సమ్మర్ ఫైర్ యాక్సిడెంట్స్
ఐ వుడ్ సే ఫస్ట్ వచ్చేసి మనము చూసుకున్నట్టు అయితే ఇక్కడే కాదు, మన ఇండియాలోనే కాదు, అబ్రాడ్లో కూడా మీరు చూస్తే వైల్డ్ ఫారెస్ట్లో మొన్న చూసారు అమెజాన్ మొత్తం అంతా కూడా ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి మొత్తం సెలబ్రిటీస్ అందరు కూడా పెట్టుకున్నారు, ఏమనంటే యానిమల్స్ చనిపోతున్నాయి, హీట్ పెరుగుతుంది అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కిందకే వస్తుంది. బికాస్ యు సీ నౌ గ్లోబల్ వార్మింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ద ఓజోన్ లేయర్ అనేది చాలా ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ చాలా ఉన్నాయి. సో పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ ఫైర్ యాక్సిడెంట్. అండ్ నాట్ జస్ట్ దట్, జనరల్ ఇన్ కంపెనీస్ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే టింబర్ డిపోస్ కానీ ఇలాంటి ప్లేసెస్లో చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడం. సో ఇలాంటి ప్లేసెస్లో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మేక్ ష్యూర్ యూ అట్లీస్ట్ నో ఎ బేసిక్ ప్రాసెస్ ఆఫ్ హౌ టు ఎక్స్టింగ్విష్ అ ఫైర్. అంటే వాటర్తోనే కానివ్వండి, ఫైర్ ఎక్స్టింగ్విషర్తోనే కానివ్వండి, ఇంకేదన్నా మీకు ఇష్టం వచ్చిన మెథడ్. మీరు దానికోసం మాలాంటి వాళ్ళ దగ్గరికి రాకపోయినా పర్లేదు, మీరు జస్ట్ గూగుల్ చేసినా యూట్యూబ్లో చూసినా కూడా మీకు జనరల్గా ఎలా ఎక్స్టింగ్విష్ చేయాలి ఫైర్ అనేది తెలుస్తుంది. సో ప్లీజ్ లెర్న్ దట్. అండ్ ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి అంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే మన దగ్గర ఇన్ఫాంట్స్ ఉంటారు, లేకపోతే డిసేబుల్డ్ పీపుల్ ఉంటారు, లేకపోతే ఏజ్డ్ పీపుల్ ఉంటారు, లేకపోతే కదలలేని ఏదో సిచ్యువేషన్స్లో వల్ల కదలలేని పీపుల్ ఉంటారు. ఇలాంటి పీపుల్ ఉన్నప్పుడు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఫస్ట్ వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాలా, లేకపోతే ఏదైనా కంట్రోల్ ప్యానల్ రూమ్స్ ఉన్నా, లేకపోతే ఎలక్ట్రికల్ ఫైర్స్ కూడా చాలా అవుతుంటాయి. అలాంటి పొజిషన్లో ఎలాంటి ఇది చేయాలి అనేది. సో నాకేంటంటే ఇలాంటి వాటి మీద ఒక డిఫరెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్తోని ఐ హ్యావ్ ఫ్యూ సబ్జెక్ట్స్ రిలేటెడ్ ఫర్ దాట్. సో యూ కెన్ అప్రోచ్ అస్. అండ్ నాట్ జస్ట్ దట్, మా ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, మా సోషల్ మీడియాలో కానివ్వండి, వీ కీప్ పోస్టింగ్ హౌ టు డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి టిప్స్ అండ్ ట్రిక్స్. వీ కీప్ పోస్టింగ్ ద posters and stuff and videos and stuff also. So you can just follow those. So different things ki different kinds of tips ఉంటాయి కాబట్టి I'm unable to explain ఎందుకంటే ఒక్కొక్క సినారియోకి ఒక్కొక్క టైప్ ఆఫ్ సేఫ్టీ ట్రైనింగ్, సేఫ్టీ టిప్స్ ఉంటాయి. So that is the major thing I would say. And not just that, ప్రతి ఒక్కరు కూడా make sure you people are having fire extinguishers mandatory is what I would say. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక రూల్ తీసుకొని అయితే వచ్చింది ఆల్రెడీ, పాత గవర్నమెంట్. ఏమనంటే మ్యాండేటరీ టు హ్యావ్ అ ఏబీసీ, మ్యాండేటరీ టు హ్యావ్ అ CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్, అండ్ దెన్ ఇట్స్ మ్యాండేటరీ ఫర్ యూ టు పీపుల్ హ్యావ్ ఎ NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేషన్. అది ఎంత అంటే ఒక చిన్న 500 square feet ఉన్న ఏరియా అయినా సరే, ఆఫీస్ రూమ్ అయినా సరే, ఇట్స్ మ్యాండేటరీ ఫర్ దెమ్ టు హ్యావ్ అ NOC. సో ఐ వుడ్ సజెస్ట్ 100% ప్లీజ్ గో ఫర్ ఇట్. ఇప్పుడు ఈ మధ్య ఇంకొకటి ఏంటంటే, నేను చాలామందిని కస్టమర్స్ని ఫేస్ చేస్తాను కాబట్టి నేను చూసింది ఏంటంటే, మాకు బిల్ వద్దు, మాకు వితౌట్ బిల్ కావాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ 1-2,000 మీరు డిఫరెన్స్ చూస్తున్నారేమో, కానీ ఆ 1-2,000 డిఫరెన్స్లోనే మీకు NOC అనేది రాదు. ఎందుకంటే మనం ప్రూఫ్స్ అనేది డెఫినెట్లీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ వెబ్సైట్లో. ఏమనంటే డెఫినెట్లీ మేము ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకున్నాం. అండ్ నాట్ జస్ట్ దట్, స్మోక్ డిటెక్టర్స్ ఆర్ మ్యాండేటరీ. అంటే ఎక్కడన్నా ఒక సర్టెన్ డిగ్రీస్ ఆఫ్ ఫైర్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా డిటెక్ట్ అవుతుంది అనమాట. సో సచ్ థింగ్స్. అండ్ నాట్ జస్ట్ దట్, ఇంకోటి ఏంటంటే ఈ జనరల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేవి కిచెన్లో పనిచేయమన్నమాట. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ కిచెన్, ఇట్స్ మ్యాండేటరీ టు హ్యావ్ అ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఏమంటారంటే ఇది ఎందుకు మేడం, ఇది ఉంటే సరిపోతుంది కదా, ప్లీజ్ డోంట్ డూ దట్. మైనర్వే కానీ మైనర్లోనే చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. సో వీ డోంట్ వాంట్ టు డీల్ విత్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సాత్విక గారు. నిజంగా పురుషులకు మాత్రమే సాధ్యం అనుకునే ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు నిజంగా మన ఇండియా నుంచి ఒక ఫస్ట్ ఉమెన్గా మీరు ముందున్నారు. ఒకప్పుడు ఉమెన్ అంటే వంటింటికి అంకితం అనుకునే దాని నుంచి ఇప్పుడు ఏ రంగంలో అయినా ఉమెనే ముందుంది
ఉమెనే ముందుండి నడిపిస్తుంది అనే స్టేజ్కి మనం వచ్చామంటే మీలాంటి వాళ్ళే ఆదర్శం అని చెప్పుకోవాలి. మీ స్టోరీ ఎంతో మంది మిగతా మహిళలకు కూడా ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మాకు మీ విలువైన సమయం ఇచ్చారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఐ వుడ్ సే ఇస్ లైక్ ప్లీజ్ యంగ్స్టర్స్, మీరు చాలా ఫీల్డ్స్లోకి వెళ్తున్నారు. అండ్ ఈ ట్రైనింగ్స్ కోసం నేను చాలా మందిని చూస్తున్నాను, అబ్రాడ్కి కూడా ఫ్లై అవుతున్నారు. ప్లీజ్ అన్నెసెసరీగా అబ్రాడ్కి వెళ్ళి మీరు మనీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ఏమైనా కావాలి అంటే ఐఎమ్ రెడీ టు హెల్ప్. అది మీరు ఇంట్లో నుంచి కూడా చదువుకోవచ్చు. దానికి కావాల్సిన ఎక్కడ ఎన్రోల్ చేసుకోవాలి, ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చాలా లో ఆఫ్ కాస్ట్. ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. అండ్ నాట్ జస్ట్ దిస్, మీరు ఇలాంటి ఫీల్డ్లోకి రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు అంటే మీరు చూసుకున్నట్టయితే మన ఇండియాలో పాపులేషన్ రైట్ నౌ అవర్స్ ఇస్ ద అవుట్ స్టాండింగ్ పాపులేషన్ వీఆర్ హ్యావింగ్ అండ్ ద మోస్ట్ డెవలపింగ్ కంట్రీ ప్రౌడ్లీ సేయింగ్ దట్. సో ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు మనం వేరే కంట్రీస్లో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ పాపులేషన్లోనే చాలా ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటున్నారు ఈ ఫీల్డ్లో. సో ఇలాంటి డెవలపింగ్ కంట్రీలో ఎంతమంది ఉండాలి? ద రేషియో ఇస్ బికమ్ వెరీ థిన్ లైన్. అండ్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ జంపింగ్ టు UAE. ప్లీజ్ డోంట్ డూ దాట్. ప్లీజ్ ఈ ఫీల్డ్లో ఇక్కడే ఉండండి. అండ్ ఇప్పుడు జరుగుతున్న చేంజెస్లో ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే 100% మీకు జాబ్స్ వస్తాయి. అండ్ డెఫినెట్లీ నేను ట్రై చేస్తున్నాను వాట్ వీ కెన్ బ్రింగ్ అ చేంజ్. ఇఫ్ దట్ చేంజ్ ఇస్ హ్యాపెనింగ్, ఐఎమ్ 100% షూర్ దెర్ విల్ బీ మెనీ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇన్ కేస్ మీకు ఏమైనా సజెషన్స్ కావాలి అనుకుంటే కనుక సాత్విక గుప్తా గారిని మీరు సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వచ్చు. సో చూసారు కదా, ఇది వాళ్ళ మగువ ఇన్స్పైరింగ్ స్టోరీ. మరొక మగువ ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్తే.